ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో మనం ఉదయాన్నే లేచి చూసినట్టయితే ఈరోజు మన ఆంధ్రాలోని పలు ఇండియాలో భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లోని పండగ వాతావరణం మనకు కనబడుతూ ఉంటుంది. బేసిక్గా ఈ పండగలకి వాళ్ళు చేసుకుంటున్న విధానాలకి వాళ్ళు పెట్టుకున్న ఆచారాలకి వాళ్ళ పితరులు వాళ్ళ కోసం కొన్ని విషయాలని, కొన్ని ఆచారాలని, కొన్ని వ్యవస్థలను బట్టి ఈ పండుగలు పుట్టుకొచ్చాయి. మరి క్రీస్తుని ఆరాధిస్తున్న మనము దేని యందు ఆనందించాలో మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది. అవును, మనం యేసుక్రీస్తు యందు తప్ప మరి ఏ ఇతర ఆచారాల యందు ఆనందించడానికి వీలు లేదు. ఎందుకంటే దేవుడు మనల్ని తన యొక్క పరిశుద్ధ రక్తముతో క్రయము చెల్లించి మనల్ని ఆయన కొనుక్కోవడం జరిగింది. మరి ఈ జీవితాలు ఆయన యొక్క రక్తంతో కొనుక్కున్నప్పుడు ఖచ్చితంగా మన యొక్క జీవితాలకి ఒక విలువ అన్నది ఉన్నది. దానికి ఒక వెల కట్టబడి ఉన్నది. మరి అలాంటి వెలకట్టిన జీవితాలని ఏ రకంగా మనం నడుచుకోవాలి, దేని యందు ఆనందించాలి అన్న విషయాన్ని దేవాది దేవుడే మనకి వాక్యంలో ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. సో అట్లాగే ఈ యొక్క పండుగ అనేది ఎప్పుడు కూడా మన యొక్క గతిస్థితులను బట్టి మనం చూసుకోవాలి. ఎందుకంటే నేను ఎప్పుడు మా తల్లిగారితో చెప్తూ ఉంటాను, ఎప్పుడైనా సరే ఎవరో ఏదో ఎప్పుడో చేసినందుకు దాన్ని ఆచారంగా పండుగ వ్యవహరిస్తున్నారు కానీ ఎవరో వచ్చినందుకో ఎవరో ఏదో చేసినందుకో కాదు. కానీ మనం ఏదైనా సాధించినప్పుడు లేదంటే మనం వచ్చినప్పుడు పండుగ చేసుకోవాలి తప్పిస్తే కానీ ఎవరో చెప్పిన యొక్క పద్ధతులను పండుగ చేసుకోవడం అన్నది చాలా అమాయకంగా ఉంటుందని చెప్తాను. ఎందుకు ఆ మాట అనేవన్నంటే కొన్నిసార్లు మా చిన్నతనంలో వ్యాపారాలు నష్టపోయినప్పుడు మా ఇంట్లో స్థితిగతులు బాగుండేవి కాదు. అయినప్పటికీ కూడా పండుగ వస్తుందని వ్యాపారం తెలిసి కొన్నిసార్లు మేము ఎక్కడైనా సరే ధనం తెచ్చుకొని దాంతో మేము పండుగ చేసుకునే విధానం ఉంది. నాకేమనిపించేదంటే ఈరోజు మన ఇంట్లో పరిస్థితి బాగాలేదు కదా, ఆర్థికంగా మనం ఎంతో వెనకబడి ఉన్నాం కదా, ఇలాంటి సమయంలో కూడా మనం అప్పు తెచ్చి మరీ పండుగ చేయాల్సినంత అవసరం ఏముంది అనిపించేది. కొంతమంది ఏమంటారంటే మా హైందవ కుటుంబాల్లో మా కుటుంబీకులు కానీ సంథింగ్ మా సన్నిహితులు కానీ ఏమంటారంటే ఇలాంటి పండుగలు చేసుకుంటే మన ఇంట్లోకి పలానా సంపద అన్నది వస్తుంది అని చెప్పేసి అంటుంటారు. నాకు తెలిసిన ఉద్దేశం కానీ నాకు దేవుడిచ్చిన జ్ఞానంలో చిన్నతనం నుంచి కూడా నాకున్న ఉద్దేశం ఏంటంటే దేవుని యొక్క ఆశీర్వాదం ఏ ఇంటి మీద అయితే ఉంటుందో, దేవుని యొక్క కృప ఏ ఇంటి మీద అయితే ఉంటుందో, దేవుని యొక్క అన్ని విషయాల్లో కూడా దేవుడు మనల్ని నడిపించే విధానంలో ఏదైతే మనం ప్రప్రథమంగా మనల్ని ముందుకు హెచ్చిస్తుందో అది గొప్ప పండుగగా నేను ఎప్పుడు చెప్పుకుంటాను. అంతకు మించిన పండుగ గురించి చెప్పాలంటే ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మనం క్రీస్తు పుట్టుక గురించి మనం చెప్పాం. అదే విధంగా గొప్ప పండుగనే చేసుకున్నాం. కానీ క్రీస్తు పుట్టుకని పండుగగా చేసుకున్నాం కానీ క్రీస్తు మనలో పుట్టాడా లేదా అన్నది మనం చాలాసార్లు ఆలోచించుకోవడం మానేసాం. అట్ ద సేమ్ టైం దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎప్పుడైతే అనుదినం మనం చదవడం మొదలు పెడతామో మనం దేని యందు ఆనందించాలో, అసలు ఆనందించడం తగిన కారణాలు ఏంటో ఆ విషయాలను కూడా మనకు తెలుస్తూ ఉంటాయి. కానీ అపవాది అయిన సాతాను ఏం చేస్తాడంటే మన యొక్క జీవితం దేవుని యొక్క సంకల్పం చొప్పున చిత్తంలో వెళ్తుందో లేదో అని చూసుకోక మునిపే మన ముందుకి ఎన్నో కైండ్స్ ఆఫ్ ఫెస్టివల్స్ని, అట్రాక్షన్స్ని, ఇతర యొక్క విషయాలను తీసుకురావడంతో మనం ఆటోమేటిక్గా అసలు మనం ఏ యొక్క మార్గంలో వెళ్తున్నామో, ఏ విషయాలు చేస్తున్నామో, దేని గురించి చేస్తున్నామో కూడా తెలియకుండానే ఈ లోకంతో పాటు ఈ లోక ప్రవాహంతో పాటు మనం కొట్టుకుంటూ పోతున్నాం. అట్లా కాదు కానీ ఎల్లప్పుడూ కూడా మన యొక్క దేవుని యొక్క వాక్యాన్ని మనం కానీ చదవగలిగితే మనం ప్రార్థించిన విషయాల మీద మనకు కావాల్సిన జవాబు దేవుని యొక్క వాక్యం ద్వారా మనం పొందుకోవచ్చు. అపవాదికి ఎల్లప్పుడూ కూడా దేవుని మాటలు మన హృదయంలో ఫలింప చేయకుండా ఉండడానికి, మన కన్నులకి కనిపించకుండా ఉండడానికి, మన చెవులకి వినిపించకుండా ఉండడానికి ఈ ఊరి చుట్టూ ఉన్న కొన్ని వాతావరణాలను మారుస్తూ ఉంటాడు. సో వాటిని జ్ఞానం కలిగి మనం ప్రవర్తించాలి తప్పిస్తే కానీ మనము కూడా లోకంలో చీకటితో ఉన్న బంధకాలతో ఉన్న వాళ్ళే గుడ్డివారిగా కాకుండా మనము కూడా కళ్ళు తెరుచుకొని మన మనోనేత్రాలతో మన యొక్క ప్రపంచాన్ని, ఈ లోకాన్ని చూసేటట్టుగా ఉండాలి. మన యొక్క జీవితము 10 మందికి శాంతి సమాధానంని మాదిరిని కలిగించాలని నేను ఇప్పుడు ఆశపడుతూ ఉంటాను. అట్లాగే ఉదయకాల సమయంలో కూడా ఈ పండగ గురించి నేను ఆలోచిస్తున్నప్పుడు పండగ అంటే ఎప్పుడైనా సరే దేవుని యందు మీరు చేసిన ఒక విన్నపము, మీరు చేసిన ఎన్నో సంవత్సరాల నుంచి, ఎన్నో రోజుల నుంచి, ఎన్నో నెలల నుంచి చేస్తున్న ఒక ప్రార్థన మీ యందు సఫలమైనప్పుడు మీరు ఎంతగానో ఆనందించి గెంతులు వేసి దేవుని స్తుతించండి. అది అసలైన పండగ. సో అట్లాంటి పండుగని మనం చేసుకోవాలని, అట్లాంటి వ్యవహారాల్లో మనం ఉండాలని నేను ప్రేరేపిస్తున్నప్పుడు నాకు బహుగా ప్రేరేపించింది, మనకి జీవితం ఎప్పుడు ఆనందించాలో చెప్పింది ఒక వాక్యాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఫిలిప్పీలు 4 నుంచి 4, 5, 6 వచనాలు తీసుకున్నట్టయితే మాత్రం ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి,
మరలా చెప్పుదును, ఆనందించుడి. మీ సహనమునకు సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు. దేన్ని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపము చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపము దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానము మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకును కావలియుండును. చూశారు కదండి, దేవుడు ఎంతో స్పష్టంగా మనకి దేని యందు ఆనందించాలో, ఎందుకు ఆనందించాలో, ఎప్పుడు ఆనందించాలో, ఎలా ఆనందించాలో ప్రతి విషయాన్ని కూడా చాలా పర్టికులర్గా ఒక పాయింట్ నుంచి ఒక పాయింట్ వరకు మన జీవితానికి అర్థమయ్యేటట్టుగా, ఒక అర్థవంతమైన జీవితాన్ని జీవించేటట్టుగా, ఒక ఆనందమైన జీవితం జీవించినట్టుగా, ఒక ఆహ్లాదమైన జీవితం జీవించేంతగా, ఒక అపరూపమైన జీవితాన్ని జీవించేటట్టుగా మన కోసం తనకి వాక్యంలో మనకి రాయబడి ఉన్నది. మరి ఈరోజు మనలో చూసుకుంటే ఎంతోమంది వాక్యానికి దూరం అవుతున్నారు, ఎంతోమంది ప్రార్థనకు దూరం అవుతున్నారు, ఎంతోమంది సహవాసంగా దూరం అవుతున్నారు, ఎంతోమంది విశ్వాసంగా దూరం అవుతున్నారు. ఎందుకంటారు? ఈ యొక్క లోకం చూపించే కొద్దిపాటి అల్పకాలపు సుఖభోగాలు, అల్పకాలపు ఆనందాలను చూసి మనల్ని మైమరిచిపోయి దేవుని యొక్క ఉద్దేశాలని, వాగ్దానాలని మనం మర్చిపోయి చివరిలో వచ్చేసరికి మాత్రం కింద మీద సతమతం అవుతూ దేవుని దగ్గర పెనుగులాడుతున్నాం. అట్లా కాకుండా మీ యొక్క జీవితంలో ఏదైతే కావాలని కోరుకుంటున్నారో, మీ జీవితంలో ఏదైతే ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నారో ఆ విషయాల నిమిత్తం మనం త్వరపడి ప్రార్థించినట్లయితే మాత్రం ఆ యొక్క కార్యములు కూడా చాలా తత్వరగా మన యొక్క జీవితాలు సఫలం అవ్వడానికి ఎంతో ఆస్కారం ఉంది. మీరు ఆ విషయాన్ని తెలుసుకోవాలని నేను ఎంతగానో ఆశపడుతున్నాను. ఎందుకంటే మీ అందరికీ ఈ యొక్క రీసెంట్ డేస్లో చూసినట్టయితే మాత్రం హాలీవుడ్ యొక్క వైల్డ్ ఫైర్ సిచ్యువేషన్ చూశారు. అక్కడ ఏమైందని అసలు నిజంగా అంత ఘోరంగా, అంత దారుణంగా ఆ పరిస్థితికి తయారైంది. నిజంగా కొన్ని వందల ఎకరాలు, కొన్ని వేల ఎకరాలు భూమిని నిజంగా ఒక సొదొమ గొమొర్ర పట్టణం తగలబెడితే ఎలా ఉంటుందో అట్లాగ అయిపోయింది. దాని యొక్క దాని యొక్క విలువ చూస్తే కొన్ని లక్షల కోట్లు అంటండి. నిజంగా అంతటి సంపదని, అంత ప్రాపర్టీని పోగొట్టుకోవడం గల కారణం ఏంటో తెలుసా? దేవుని యొక్క ఇచ్చిన ఆనందాన్ని పక్కన పెట్టి ఇహలోకపు ఆనందాన్ని దగ్గరయ్యి దేవుని యొక్క కృపని వాళ్ళ పట్ల ఉంచుకోకుండా వాళ్ళు ఎంతగానో ప్రవర్తించారు, ఎంతో బుద్ధిహీనతగా ప్రవర్తించారు. మీరు చూసినట్లయితే అందులో ముందుగా కూడా ఒక వీడియో అయితే వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. సంథింగ్ ఒక హోస్టింగ్ పవర్ అక్కడ ఫంక్షన్ జరుగుతున్నప్పుడు ఆ హోస్ట్ చేస్తున్న యాంకర్ అడిగినప్పుడు, మీ సక్సెస్కి కారణం ఎవరు? మీ తల్లిదండ్రుల, మీ స్నేహితుల, దేవుని యొక్క కృప, లేదంటే ఏంటని చెప్పి ఇతర కారణాలు తను అక్కడ ప్రొజెక్ట్ చేస్తున్నప్పుడు అందులో ఏ ఒక్కరు కూడా దేవుని యొక్క ఉద్దేశాన్ని కరెక్ట్గా ఎవరు కూడా దాన్ని రిప్రజెంట్ చేయలేకపోయారు. దేవుడు చాలాసార్లు మనకు చెప్తూ ఉంటారు, నన్ను ఎవరైతే ఇహలోకమందు అంగీకరిస్తారో, ఎరుగుతారో నేను వాళ్ళని పరలోకమందు చేర్చుకుంటాను, పరలోకమందు నేను వాళ్ళు ఎరిగి ఉండును అని చెప్పాను. మనం దేవుని ఎల్లప్పుడూ కూడా మర్చిపోకుండా మనం ఇహలోకంలోనే ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఆయన సాక్షులుగా బతికినట్లయితే మాత్రం పరలోకమందు కూడా ఆ సాక్ష్యము మనకి ఎంతో స్వాస్థ్యమని తీసుకొచ్చి పెట్టుంటుంది. మనకు ఒక మంచి హార్టీ వెల్కమ్ని తీసుకొచ్చి పెట్టి ఉంటుంది. ఆ విషయాలంటూ కూడా మనం గుర్తు తెచ్చుకోవాలి. ఎల్లప్పుడూ కూడా ప్రపంచంలో ఏం జరుగుతుంది, ఆ చుట్టుపక్కల ఏం జరుగుతుంది అని చెప్పి మన యొక్క కనుదృష్టిని దేవుని యొక్క మనోనేత్రాలను మూసివేయబడినట్టుగా, దేవుని యొక్క మార్గంలో మనం చూడలేనట్టుగా మనకి ఎప్పుడు కూడా ఆకర్షించే ఈ ప్రపంచంలో చూసుకుంటూ ఉండిపోతే మాత్రం ఏదో ఒక క్షణాన, ఏదో ఒక రోజున మనము కూడా అలాంటి ఉగ్రతకి పాలయ్యవలసి ఉంటుంది. దేవునికి ఉద్దేశం ఏ యొక్క ఆత్మ కూడా, ఏ యొక్క మనిషి కూడా నశించిపోకూడదనే కానీ, సో అందువల్ల ఆయన యొక్క వాక్యమని, ఆయన యొక్క మార్గమని, ఆయన యొక్క సత్యమని, ఆయన యొక్క సహవాసమని, ఆయన యొక్క కృపావాత్సల్యమని మన పట్ల ఎల్లప్పుడూ కూడా ఆయన చూపిస్తూ మనందరి మధ్యకి కూడా వాక్యాన్ని రూపంలో తీసుకొచ్చి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఖచ్చితంగా ఈ యొక్క విషయంలో మనం దాని యొక్క విషయాలన్నింటిని కూడా గమనించి, ఈ వాక్యము కేవలం మనం చూసేవారుగా, చదువువారుగా కాదు కానీ ప్రతి చదివిన ప్రతి ఒక్క వాక్యాన్ని కూడా మనం ధ్యానించి, మనం అభ్యసించి మన జీవితాల్లో పాటించుకున్నప్పుడు గొప్ప ఆనందము, గొప్ప సంతోషము. నిజంగా చెప్పాలంటే ఎవరైతే అనుదినము వాక్యముతో ఉబక స్నానము చేస్తారో వాళ్ళ జీవితంలో చూసుకున్నట్లయితే మాత్రం సీజనల్గా వచ్చే పండుగలు కాదు కానీ ప్రతిరోజు ఒక పండుగలాగే ఉంటుంది. ప్రతిరోజు ఒక వాగ్దానం నెరవేరుతుంది. ప్రతిరోజు దేవుని మనకిచ్చే ఆశీర్వాదం రెట్టింపు అవుతూ ఉంటుంది. అటువంటి ఆశీర్వాదము మేము అందరూ కూడా కలిసి దేవుని స్తుతించి ఆనందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. థ్యాంక్ యూ.